పవర్ టీవీ ప్రతిక్షణం ప్రజల పక్షం. వెల్కమ్ టు పవర్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రి కుమారుడిపై పోక్సో కేసు, కేటీఆర్ సంచలన ఆరోపణలు. తిరుపతి స్పెషల్ సబ్ జైలుపై హోంమంత్రి అనిత ఆకస్మిక తనిఖీ. మంచు మనోజ్ దంపతుల కొత్త ట్రస్ట్, 5 చిన్నారుల దత్తతకు శ్రీకారం. ప్రధాని కూతురుని కాపాడండి అంటున్నారు. మాకు కూడా కూతురు ఉంది, కానీ పోక్సో కేసులో కేంద్ర మంత్రికి చెందిన కుమారుడిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే పరిస్థితి వచ్చింది. ఆ కేంద్ర మంత్రిని తప్పిస్తేనే దర్యాప్తు సజావుగా సాగుతోంది. జరిగిన తప్పును 9 రోజుల పాటు దాచిపెట్టింది ఆయనే. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కుమారుడే అయితే బాధితురాలి తల్లిదండ్రులను కూడా కేంద్ర మంత్రి భయభ్రాంతులకు గురి చేశారు. ఇది హనీ ట్రాప్ అంటూ సీఎం కేంద్ర మంత్రి కలిసి మీడియాను డబ్బుతో ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు అని కేటీఆర్ ఆరోపించారు. లొంగిపోయిండు, అరెస్ట్ అయిండు, ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు. కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు. మోడీ గారు బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హనీ ట్రాప్ అని మీడియాను మనీ ట్రాప్ లో వేసి మీడియాను గొంతు నొక్కి వాళ్ళను కూడా వార్తలు రానియకుండా చేసింది ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి పెట్టిదంతా మీకెందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకటే ఒక్క డిమాండ్ మనందరిది ఈ సమావేశం ద్వారా, ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశం నుంచి మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేద్దాం. లేకపోతే ఏ ఆడపిల్ల కూడా ధైర్యం చేయదు. రేపు తన మీద ఏం జరిగినా, ఏ అఘాయిత్యం జరిగినా ముందుకొచ్చే ధైర్యం చేయరు. పెద్దవాళ్ళు తప్పించుకుంటారు. అధికారంలో ఉన్న వాళ్లకు ఇబ్బంది కాదు అనుకుంటే ఏ ఆడకూతురు కూడా రేపు బయటకు వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. చట్టంపై గౌరవంతో తన కుమారుడు భగీరథ్ను పోలీసులకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్ను లాయర్ల ద్వారా పోలీసులకు అప్పగించామని తెలిపారు. మరోవైపు అతడు దేశం దాటి వెళ్లిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు 5 బృందాలతో గాలిస్తున్న నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమలకు వచ్చే భక్తుల భద్రత ధ్యేయంగా పోలీస్ శాఖ చర్యలు చేపడుతుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తిరుమల శ్రీవారిని ఆమె సోమవారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మంత్రి మాట్లాడారు.
మ్యాక్సిమం నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్ కానీ సబ్ జైల్స్ కానీ అక్కడ సెంట్రల్ జైల్స్ కానీ విజిట్ చేయడం మాకు అలవాటు. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి వచ్చిన తర్వాత తిరుపతి సబ్ జైలు కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే పర్టికులర్గా తిరుపతి సబ్ జైలుకి రావడానికి గల బలమైన కారణం ఏంటంటే ఇది ఆల్రెడీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కింద వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఒక జిల్లా జైలు అన్నది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికే 140 మెంబర్స్ ఉన్నారు, కెపాసిటీ ఆఫ్ 120, బట్ 140 మెంబర్స్ ఈరోజు ఇక్కడ ఉండటం, అందులోనే మనకి లేడీ ప్రిజనర్స్ కొంతమంది ఇక్కడ కూడా ఉండడం జరిగింది. అయితే వీళ్ళకి ఒక సపోర్టివ్గా కంపల్సరీగా ఒక మంచి జైలు మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీదనే ఇప్పుడు ఒకసారి అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఒకసారి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇన్ కేస్ అంటే ఇక్కడ కనుక కోర్టు ఎక్కడికైనా షిఫ్ట్ అయితే ఇక్కడ దీన్ని మనం ఏదైనా అలాట్మెంట్ చేయించుకోవడానికి అవుతుందా, లేదు అనుకుంటే కొత్త ప్లేస్ ఏదైనా మన అలాట్మెంట్ అయితే కనుక జైలు అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తే కనుక జిల్లా జైలు అవసరం కాబట్టి ఈరోజు అదొకటి చూసాం. ఈరోజు ఖైదీల భద్రత ఒకటి మా బాధ్యత కింద తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే సుమారుగా ఈ చిన్న 70 సెంట్స్ అన్నారు నాతో పాటు ఈ విస్తీర్ణం అంతా కూడా 70 సెంట్స్, అందులోనే దగ్గర 26 నుంచి 30 సీసీటీవీ కెమెరాస్ పెట్టుకొని కంటిన్యూ మానిటర్ చేసుకొని ఎక్కడా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఒక పరివర్తన రావాలి. నేను ఇందాకే లోపలికి వెళ్ళినప్పుడు చెప్పాను ఒక మాట, హాస్పిటల్కి జైలుకి వచ్చిన తర్వాత మళ్ళీ రావాలని కోరుకోకూడదు, గుడికి వెళ్తేనే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకోవాలి. అంతే తప్పించి హాస్పిటల్కి వెళ్ళినా అదేవిధంగా జైలుకి వచ్చినా కూడా ఎట్టి పరిస్థితులు మళ్ళీ రావాలని కోరుకోకూడదు. ఆ పరివర్తన అన్నది ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి. దానికి మీరందరూ కూడా దోహదపడాలని చెప్పడం జరిగింది. ఈరోజు దాని మీదనే దానిలో భాగంగానే మేము అందరం కూడా పనిచేస్తాం. యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా సంచలనమైన కేసులు ఉన్నాయనుకోండి, దానికి ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, ఆ కోర్టులు నడుస్తున్నాయి, ఆ కోర్టులో ఎక్కడ ఇబ్బంది లేదు. ఇన్ కేసు అంతకు మించి ఏదైనా ఉన్నాయనుకున్నా కూడా కొత్త స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. జైలు మీద అవగాహన తెలిపించే విధంగా కూడా తెలంగాణలో ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఆ విధంగా కూడా ఏపీలో కూడా ఏమన్నా తీసుకొచ్చారు అంటే 500 రూపాయలు కట్టి జైల్లో అక్కడ ఉన్నటువంటి వాటిని వివరించే దిశగా కూడా ఇటు తెలంగాణ. యాక్చువల్గా మీకు విషయం ఏంటంటే జైల్స్ అనేవి ఏంటంటే ఒక పరివర్తనకి రావడానికి ఒక మెయిన్ ప్లేసెస్ అండి. అందులోనే మీరు అబ్జర్వ్ చేసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ జైలు సిబ్బంది రెండు కూడా వేరేగా ఉంటారు. జైలు సిబ్బంది ఎలా ఉంటారంటే వాళ్ళతోనే కొంచెం దగ్గరగా మాట్లాడుతూనే వాళ్ళు పరివర్తన రావడానికి నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అంటే జైలు అనేది ఒక పరివర్తనకి ఒక కేంద్రాల కింద భావించాలి. అట్ సేమ్ టైం బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు అన్న కాన్సెప్ట్లో ఉండాలి. దాని మీదనే పెరోల్ ఒకవేళ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద మానిటర్, కానీ బెయిల్ మీద బయటకు వచ్చే వాళ్ళ హ్యాబిచువల్ అవ్వకుండా వాళ్ళ మీద మానిటర్ కూడా ఈరోజు మేము చేపడుతున్నాం. జైలుకి అయితే మాత్రం ప్రక్షాళన జరుగుతుంది. అన్నిటికీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పెట్టాం కదండి, ఇప్పటి వరకు అవన్నీ రిక్రూట్మెంట్ అంతా కూడా ఇప్పుడు జరుగుతుంది. గౌరవ నారా లోకేష్ గారు ఆ రోజు ఆదేశాలు ఇచ్చారు, మనం అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ జాబ్ క్యాలెండర్లో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా జైల్ శాఖని, ఫైర్ డిపార్ట్మెంట్, ఈ మూడిట్లో కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సినీ నటుడు మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనికారెడ్డి కలిసి యునైట్ ధైర్య సేనా సమితి పేరుతో కొత్త ట్రస్ట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి అడుగుగా 5 చిన్నారులలో దత్తత తీసుకుని వారి విద్యాభ్యాస బాధ్యతలు చేపడతామని మంచు మనోజ్ ప్రకటించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. మీకు తెలుసు, ఎప్పటి నుంచో మేము సేవా కార్యక్రమాలంటే ముందుంటాం, 10 మందికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ముందుంటాం. నేను కానీ నా సతీమణి మౌనిక కానీ మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దల దగ్గర నుంచి నేర్చుకుంది 10 మందికి నిలబడ్డాం, అదొకటి బలంగా నేర్చుకున్నాం. సో ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేసాం, కానీ అదంతా ఒక ఆర్గనైజేషన్ కింద, ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి మా ఐడియాలజీస్తో ఇలా 10 మందికి సేవలు చేయాలని ముందుకొచ్చే వాళ్ళందరికీ, లైక్ మైండెడ్ పీపుల్ అందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి ఈరోజు ఇది మొదలు పెట్టడం జరిగింది. దాని పేరు లాస్ట్లో నా తమ్ముడు గౌరవనీయులైన మా ఎమ్మెల్యే నవీన్ గారు. సో ఈయన ఆ పేరు అనౌన్స్ చేస్తారు. బట్ దాని ముందు మౌనిక గారిని 4 మాటలు మాట్లాడమంటున్నాను, ఎందుకంటే ఇది ఆవిడ ఐడియా. ఎప్పుడు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం, దీన్ని ఒక యూనిటీగా ఫామ్ చేద్దాం అని చెప్పి ఒక ఐడియాతో దీన్ని ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజు బ్లడ్ డొనేషన్, అలాగే ఒక 5 మంది పిల్లల్ని మేము దత్తత తీసుకొని వాళ్ళని చదివిద్దాం అనుకుంటున్నాం ఈరోజు నుంచి. అది ఇక్కడితో ఆగదు. ప్రతి ఏరియాలోనూ, ప్రతి ఊర్లోనూ, తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి టౌన్లోనూ ఈ కార్యక్రమాలు ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము. అండ్ మాకు జీవితంలో ఏదైనా గెలుపు ఉందంటే ఈ ఆర్గనైజేషన్, ఈ ట్రస్ట్ ఎన్నో లక్షల మందికి, కోట్ల మందికి ఉపయోగపడిన రోజున జీవితంలో మేము సక్సెస్ అయినట్టు. అప్పటి వరకు కాదు.
థ్యాంక్ యూ. అండ్ నా సతీమణి మౌనికని మాట్లాడమంటున్నాను. మంత్రి నారా లోకేష్ ఆలోచన విధానంతో ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న టాప్ 5 విద్యార్థులకు భరత్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. వారిని అభినందించి నగదు ప్రోత్సాహక బహుమతులను అందించారు. భవిష్యత్తులో ఉన్నత చదువుల్లోనూ ఇలాగే మంచి మార్కులతో రాణించాలని మంత్రి టీజీ భరత్ వారితో చెప్పారు. మంత్రి ఇలా తమను ఇంటికి పిలిచి అభినందించినందుకు చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. పేరు లిఖిత. నేను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్లో 10వ తరగతి వరకు చదివాను. నాకు 10th పబ్లిక్లో 593 మార్క్స్ వచ్చాయి. ఇందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మాకు ఎవరైతే టాప్ 5 ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళందరినీ టీజీ భరత్ సార్ పిలిచి మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకొని వారితో పాటు లంచ్కి పిలిచారు. ఇంకా ఫ్యూచర్లో ఏం కావాలని మమ్మల్ని అడిగి తెలుసుకున్నారు. వినుకొండలో హోరెత్తిన డప్పు దరువు. పల్నాడు జిల్లా వినుకొండలో ఆదివారం సాయంత్రం డబ్బుల మోతతో ఎన్ఎస్పి కాలనీ మైదానం మారుమోగిపోయింది. వినుకొండ దరువు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి డప్పుల ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రముఖ డప్పు కళాకారుల జట్లు పాల్గొన్నాయి. తెలంగాణ నుంచి వచ్చిన 2 మహిళా డప్పు జట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ జట్ల ప్రదర్శనలతో మైదానం మొత్తం ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ డప్పు కళ మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని అన్నారు. ఇలాంటి కళలను పరిరక్షించి కళాకారులను ప్రోత్సహించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. వినుకొండలో జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రదర్శనలు నిర్వహిస్తూ కళాకారులకు ప్రోత్సాహం అందిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ మానుకొండ శివప్రసాద్, దరువు కమిటీ ప్రతినిధులు, కూటమి నాయకులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం లంక టానేలంక పంచాయతీ పరిధిలోని లంక కాలువ గ్రామంలో లంక గ్రామాల దళిత అభివృద్ధి సంఘం మరోసారి తన సేవా కార్యక్రమాలతో మానవత్వాన్ని చాటుకుంది. పులిదిండి బాలకృష్ణ భార్య గౌరీదేవి గత నెలలో పాము కాటుకు గురై అకాల మరణం చెందగా విషయం తెలుసుకున్న సంఘ సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండడంతో పాటు గౌరీదేవికి 2 ఆడపిల్లలు ఉండటాన్ని గుర్తించిన సంఘం వారి భవిష్యత్తు చదువుల కోసం సంఘ తరపున 40,000 ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ సహాయాన్ని గ్రామ పెద్దలు సంఘ నాయకుల సమక్షంలో బాధిత కుటుంబానికి అందించారు. దళిత అభివృద్ధి సంఘం అధ్యక్షుడు గుర్రాల రాంబాబు మాట్లాడుతూ లంక గ్రామాల్లోని దళిత కుటుంబాలకు ఎటువంటి ఆపద వచ్చినా సంఘం అండగా నిలుస్తుందని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూతనివ్వడం సంఘ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మరి ఈరోజు ముమ్మడివరం మండలం లంక పంచాయతీ లంకాలవ గ్రామంలో గత 45 రోజుల క్రితం ఒక పాము కాటు వల్ల అకారణ మరణం చెందినటువంటి మా యొక్క కుటుంబ సోదరులు లాంటి వాడు పులిదండి బాలకృష్ణ గారి సతీమణి అకాల మరణం చెందిన కారణంగా ఆ కుటుంబానికి మేమందరం ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. మరి లంక గ్రామాల్లో ఐనవేలు మండలం ముమ్మడివరం మండలం 4 పంచాయతీలు లంక గ్రామాలు అందరం కలిపి ఒక కుటుంబ సభ్యులుగా ఏర్పడి ఒక సంఘానికి ఏర్పాటు చేసుకుని ఆ సంఘానికి సంబంధించిన మా కుటుంబ సభ్యులందరం కలిపి డొనేషన్ చేసి సోదరులందరూ కూడా కొంత అమౌంట్ ఈ పిల్లల చదువు నిమిత్తం ఇవ్వటం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క సభ్యుడు కూడా డొనేషన్ చేసి ఇచ్చిన ఈ సొమ్మును ఈ పిల్లలు 2 ఆడపిల్లలు వాళ్ళ ఆడపిల్లలు కూడా చదువుకోవడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందన్న ఆలోచనతో మేము ఈ సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాం. గత ముందుగా కూడా ఐనవేలు మండలం కొండకుదురు పంచాయతీ పరిధిలో పెట్టా నరేష్ అన్న అబ్బాయి ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసిన ఆ అబ్బాయి కూడా 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మగాల మృతి చెందిన వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదే కార్యక్రమంలో మీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. ఈ లంక గ్రామాల దళిత అభివృద్ధి సంఘం అనే పేరుతో మేము ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మా యొక్క ఈ కుటుంబంలో ప్రతి ఒక్క సోదరుడు మాకు హెల్ప్ చేసుకుంటూ నాకు సహకరించుకుంటూ వస్తున్నటువంటి మా కుటుంబ సభ్యులు అంటే లంక గ్రామాల దళిత అభివృద్ధి సంఘంలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సహాయం చేస్తున్నారు. మేము ఎవరికి వచ్చినా సరే ఎవరికి ఆపద వచ్చినా సరే ఈ యొక్క ఏదైతే సంఘం ఉందో ఆ సంఘం ప్రతి ఒక్కరింటికి వెళ్ళి మేము పరామర్శించుకుంటూ మాకు తోచినంత మాకు చేతనంత మేము సహాయం చేయాలని చెప్పేసి చేస్తూ మేము ముందుకెళ్తాం. ఈ యొక్క సంఘాన్ని ముందు ఇంకా అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయం చేసి మాకు ప్రతి ఒక్కరు మాట రూపంలో కానీ సహాయ రూపంలో కానీ మాకు మీరు అందరూ సహాయం చేస్తారని చెప్పేసి మీడియా మిత్రులు కోరుకుంటున్నాం. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు జాడల్లో నడుచుకుంటూ పేబ్యాక్ ది సొసైటీ అనేసి 2 మాస్టర్లు కూడా మా గ్రూప్లో గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. కట్టా సత్యనారాయణ మాస్టరు, సాకా మునేశ్వర మాస్టరు 2 మాకు ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులు. వారు మాకు వెన్నంటూ ఉండి మంచి సూచనల సలహాలతో ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క దళిత సంఘం ఏదైతే ఉందో ఆ సంఘాలని అభివృద్ధి చేసుకుంటూ ప్రతి కార్యక్రమానికి వాళ్ళు చేదోడుతో ఆడుకుంటున్నారు. ప్రతి ఒక్క సోదరుడు కూడా 100 రూపాయల నుంచి 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తూ మా లంక గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఏదో రూపంలో మేము సహాయం చేయడానికి మేమందరం గల్లవెత్తుతున్నాం. మేమందరం కూడా మా సోదరులందరం కూడా మరి యొక్క కార్యక్రమాలని ప్రతి ఒక్క లంకలో ఉన్న సోదరుడు గమనించి ప్రతి ఒక్కరు కూడా మాకు మాట రూపంలో కానీ ధన రూపంలో కానీ ఏదో రూపంలో మాకు సహాయం చేయాలని చెప్పేసి ఈ 4 పంచాయతీల లంక గ్రామాల సోదరులందరినీ కోరటం జరుగుతుంది. నర్సంపేటలో అంబులెన్స్ పై చెట్టు కూలి కలకల. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రధాన రహదారిపై లక్నేపల్లి శివారులో అంబులెన్స్ పై చెట్టు కూలిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఉన్నవారు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. నర్సంపేట నుంచి ఓ రోగిని మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ లో వరంగల్ కు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. లక్నేపల్లి సమీపంలో రహదారి పక్కన ఉన్న భారీ చెట్లు ఒక్కసారిగా విరిగి అంబులెన్స్ పై పడింది. దీంతో అంబులెన్స్ ముందు భాగం దెబ్బతింది. వాహనంలో ఉన్న రోగి బంధువులు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్ నుంచి బయటకు తీసి రోగిని మరో వాహనంలో వరంగల్ కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు ఆ మార్గంలో ట్రాఫిక్ కు అంతరం ఏర్పడింది. అనంతరం చెట్టుకు తొలగించడంతో రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఏంటి ఫీల్ పర్లేదు బట్టి ఏ గాలి లేదు ఏం లేదు మొత్తం తొప్పే బాణుడు బగబగతో ఓ రైతు హఠాత్తుగా గుండెపోటు రావడంతో అలంకానిపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కుప్ప కూలిపోయాడు. ఆ రైతు చుట్టుపక్కల రైతులు చూసేసరికి మృతి చెందడంతో అలంకానిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వరంగల్ జిల్లా నిక్కొండ మండలం అలంకానిపేట గ్రామానికి చెందిన గాజుల పెద్ద వెంకటేశ్వర్లో ధాన్యం కొనుగోలు కేంద్రంలోని కుప్పకూలి మృతి చెందడం జరిగింది. ఇతనికి మొక్కజొన్నలు, వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రం వద్ద గత 10 రోజుల నుండి బస్తాలు లేక మండు టెండల్లో కల్లాల చుట్టూ తిరుగుతూ ఇటు ఎండతెబ్బ మరోపక్క గుండెపోటు రావడం ఆ రైతు మృతి చెందడం జరిగింది. ఆ మృతుడికి భార్య, 2 కుమారులు ఉన్నారు. అతని కుటుంబానికి తగిన ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రైతులు కోరుకుంటున్నారు. మాది అలంకానపేట గ్రామం, నెక్కొండ మండలం. నా పేరు మాదాసరవి, మాజీ సర్పంచ్. ఈరోజు మా గ్రామం రెడ్లవాడ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన అలంకానపేటలో ఉన్నటువంటి వరిధాన్యం కేంద్రంలో ఈరోజు గాజుల పెద్ద వెంకటేశ్వర అనే వ్యక్తి హఠాత్తుగా గుండె పోటుతో మరణించడం జరిగింది. దీనికి కారణం అతను పండించిన పంట మొక్కజొన్నలు కానీ వరిధాన్యం కానీ గత నెల రోజులుగా అవస్థలు పడి మార్కెట్లో పోసి బత్తాలు ఎత్తక, కాంటాలు కాక నానా తంటాలు పడుతూ ఈరోజు ఈ యొక్క అలంకానపేట వరిధాన్యం కేంద్రంలో హఠాత్తుగా గుండెపోటు రావడం ఇది చాలా బాధాకరం. ఆ యొక్క రైతు చాలా ఆవేదన గురై హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది. గత నెల రోజులుగా మొక్కజొన్నలు మార్కెట్లో పోద్దామంటే అక్కడ మార్కెట్ కాక, అక్కడ నెక్కొండలో కూడా మార్కెట్లో ఇది గతం నుంచే ఉన్న మార్కెట్లు బస్తాలు పోయడానికి కూడా సందు లేని పరిస్థితి. దీన్ని గమనించి అతను కాపల కనపర్తిలో అతనుకున్న మొక్కజొన్నలు అక్కడ పోయడం జరిగింది. అక్కడ కూడా ఇప్పటి వరకు కూడా అది ప్రజెంట్ కూడా ఈ రోజు వరకు కూడా మొక్కజొన్నలు అదే కాపల కనపర్తిలో కాంటాలకు బత్తాలు ఎత్తక, కాంటాలకు అట్లే ఉన్నాయి. దానికి తోడుగా ఆయనకు వండిన వరిధాన్యం కూడా అలంకానపేట వరి ధాన్యం కేంద్రంలో కూడా గత 15 రోజుల నుంచి అక్కడ పోసి అవి కూడా కుప్పపోసి అట్లనే ఉన్నాయి. ఈరోజు అతను మార్కెట్కి వెళ్ళి అక్కడ కాంటాలు పెట్టి దాని పోయిన టైంలో అతనుకు ఆ యొక్క మార్కెట్లోనే హఠాత్తుగా గుండెపోటు రావడం, అంతలోనే మరణించడం జరిగింది. దీని కారణం అతను మనోవేదన గురై గత నెల రోజులుగా కూడా ఈ యొక్క వరిధాన్యం కానీ మొక్కలు కానీ కాంటలు కాక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా అతను మనోవేదన గురై ఇవాళ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది. మరి దీనికి కారణంగా కొంతమంది నాయకులు వచ్చి దీన్ని వడదెబ్బ అంటున్నారట. మరి వడదెబ్బ 8:30 గంటలకు వడదెబ్బ ఎలా అయితే గ్రహించాలి. మరి ఇది ఎందుకంటే మనం సాటి రైతుకు మనం సహాయం చేసే విధంగా మనం ఉండాలి తప్ప మనం రైతుకు మనం ఎప్పుడైనా వెనుదండగా ఉండాలి. మరి ఈరోజు మరణించిన గాజుల పెద్ద వెంకటేశ్వర్లు గారిని ప్రభుత్వం అన్ని విధాల వారి యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నేడు వరంగల్ ఎనమాముల మార్కెట్ నందు జిల్లా సంక్షేమ శాఖ, తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర దివ్యాంగుల చైర్పర్సన్ ముత్తిరేని వీరయ్య మరియు నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ పెండం లక్ష్మీ రామానంద్ చేతుల మీదుగా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా లబ్ధిదారులైన దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది. స్కూటీ ఇచ్చేవాళ్ళు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు పర్సంటేజ్తో సంబంధం లేకుండా 40% కంటే ఎక్కువ ఉన్న వాళ్లకు ఈ స్కూటీలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మాకు చాలా ఉపయోగకరం. నేను ఒక PhD స్కాలర్ని. నాకు యూనివర్సిటీకి వెళ్ళి రోజు నేను రీసెర్చ్కి వెళ్తాను. నాకు వెళ్ళి రావాలంటే చాలా ఇబ్బంది పడేవాడిని. దీంతో నేను హ్యాపీగా వెళ్ళి రావచ్చు, నా చదువు నేను చదువుకోవచ్చు. థ్యాంక్ యూ రేవంత్ అన్న అండ్ థ్యాంక్ యూ వీరయ్య. ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ సంవత్సరం క్రితం పదవి విరమణ పొందిన తనకు ప్రాణాపాయమైన క్యాన్సర్ తో పాటు ఇతర అనేక వ్యాధులు వ్యాపించాయని, చేతిలో చిల్లి గవ్వలేక ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులు రాక చికిత్స చేయించుకునే పరిస్థితి లేకుండా పోయిందని రిటైర్డ్ HM చెరుకుపల్లి వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ZPGHS పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ సంవత్సర కాలం క్రితం రిటైర్మెంట్ అయ్యారని, రిటైర్మెంట్ అనంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక రకాల బెనిఫిట్స్ డబ్బులు దాదాపు 60 లక్షలు రావాల్సి ఉందని, నేటికి కూడా డబ్బులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ తప్పితే ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు, రావాల్సిన బెనిఫిట్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే నాకు రావాల్సిన బెనిఫిట్స్ని నా అనారోగ్య సమస్యలు ఉండటం మూలాన ప్రభుత్వం
మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే నా వల్ల దయవుంచి, ఎందుకంటే అది వెంకటగిరి క్రాస్ రోడ్ ఇల్లు, ఖమ్మం రూరల్ మండలం, పాలేరు నియోజకవర్గం. మరి శ్రీనివాసరెడ్డి గారు మాకు ఎమ్మెల్యే, మంత్రి కూడా ఆయనే. శ్రీనివాసరావు గారు కొంచెం నా మీద దయదలిచి, అట్లాగే నేను రిటైర్ అయిన అశ్వరపేటలో ఎమ్మెల్యే గారు జారీ ఆదినారాయణ గారు, వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఓ గారి ఆఫీసులు కూడా కొన్ని మెడికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఏమీ రాలేదు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది సార్. క్యాన్సర్ అన్నకాడ నుంచి నేను అసరపేట పోయిన కొత్తలో అక్కడ అందరు గర్ల్స్ హై స్కూల్, అది స్టాఫ్ మొత్తం లేడీసే. నేను పోయిన తర్వాత వాళ్ళందరూ, సార్ మీరు మాకు బ్రదర్ లాగా వచ్చారు, అక్కడ గెజిటేషన్ పోస్ట్ లేదు, ఎవరు చేసినా కూడా ఇన్ఛార్జ్ పోస్టే అది. ఇక మీరు ఎట్లాగ వచ్చారు కాబట్టి ఇక మీరే ఇన్ఛార్జ్ తీసుకోండి, మేమందరం ఆడవాళ్ళం అని చెప్పేసి అంటే, సరే అక్కడ ఇన్ఛార్జ్ తీసుకొని ఇక అక్కడ రిటైర్ అయినాం. రిటైర్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారు అప్పుడప్పుడు కార్యక్రమాలు మా స్కూల్నే ప్రిపేర్ చేసేవాళ్ళు. గర్ల్స్ స్కూలు నీట్గా ఉంటుంది, పిల్లలు మాట వింటారని చెప్పేసి ప్రతి కార్యక్రమం కూడా మా స్కూల్లోనే అరేంజ్ చేసేవాళ్ళు. అట్లా మొదటి నుంచి కూడా నేను ఎమ్మెల్యే గారికి, డిఓ గారికి, అక్కడ ఉన్న అందరితో సమన్వయం చేసుకుంటూ ఏదో రిటైర్ అయినాం. రిటైర్ అయిన తర్వాత ఇక ఆర్థిక సమస్యలు బాగాలేకపోవటం మూలాన, ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోవటం మూలాన ఈ తెలిసిన తర్వాత ఇక మా కుటుంబ సభ్యులు నాకు ఎట్ట చెప్పాలో వాళ్ళు బాధపడుతూ, నేను బాధపడుతూ, ఇక ఈ వారం రోజుల నుంచి సార్ ఇప్పటికి 20 రోజులైంది అన్నం తినక, 20 రోజులైంది అన్నం తినక. తింటేనేమో వాంతులు అయితే అయిపోతున్నాయి, తినకపోతేనేమో ఆకలి అవుతుంది. ఇక మా క్రాస్ రోడ్లోనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే ఆయన వచ్చి ఫ్రూట్స్ పెడతా ఉన్నాడు. ఇక అక్కడ నుంచి హైదరాబాద్ పోయిన, హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చిన, 5లో రిటైర్ అయినా. అప్పటి నుంచి కూడా రావాల్సినవి ఏమీ రాలేదు. సరే వస్తాయిలే అని చూసుకునే సందర్భంలో, వస్తాయిలే అని చెప్పేసి ఉన్న సందర్భంలో ఈ క్యాన్సర్ ఒక అటాక్ కావటం, ఉన్న డబ్బులు అయిపోవటం, మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం కూడా నా దగ్గర ఆర్థికంగా లేకపోవడం వల్ల మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్, నాకు రావాల్సిన డబ్బుల్ని అందించి ఇన్ టైంలో అందిస్తే నాకు బతకడానికి ఉపయోగపడతాయి. ఇక నాకల్లా ఇక ఇంతకన్నా నాకు చెవులు దమ్ములు పడుతున్నాయి సార్ నాకు. నేడు వరంగల్ ఎనమాముల మార్కెట్ నందు జిల్లా సంక్షేమ శాఖ, తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర దివ్యాంగుల చైర్పర్సన్ ముత్తినేని వీరయ్య మరియు నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ పెండం లక్ష్మీ రామానంద్ చేతుల మీదుగా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా లబ్ధిదారులైన దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది. స్కూటీ ఇచ్చేవాళ్ళు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు పర్సంటేజ్తో సంబంధం లేకుండా 40% కంటే ఎక్కువ ఉన్న వాళ్లకు ఈ స్కూటీలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మాకు చాలా ఉపయోగకరం. నేను ఒక పిహెచ్డి స్కాలర్ని. నాకు యూనివర్సిటీకి వెళ్ళి రోజు నేను రీసెర్చ్కి వెళ్తాను. నాకు వెళ్ళి రావాలంటే చాలా ఇబ్బంది పడేవాడిని. దీంతో నేను హ్యాపీగా వెళ్ళి రావచ్చు, నా చదువు నేను చదువుకోవచ్చు. థ్యాంక్ యూ రేవంత్ అన్న, అండ్ థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.